ఒక చైనాకి సంబంధించి మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ట్రైన్స్ 600 MPH సంబంధించినటువంటిది ప్రస్తుతం టెస్ట్ చేస్తున్నారు. వాస్తవంగా బ్రిటిష్ సంబంధించినటువంటి ట్రైన్స్ దాన్ని హైలైట్ చేస్తూ బ్రిటన్కి సంబంధించిన మీడియా దాన్ని టచ్ చేస్తుంది. ఏమనంటే ఆదాయం పరంగా చూస్తే, అంటే ఖర్చు పరంగా చూస్తే చైనా ఫ్రాన్స్ వాళ్ళు 1 మైలుకి 30 యువాన్లు ఖర్చు పెడుతున్నారు, 30 యూరోలు ఖర్చు పెడుతున్నారు అధికారిక లెక్కల ప్రకారం. అదే సమయంలో బ్రిటన్ వచ్చేటప్పటికి 396 యూరోలు ఖర్చు అవుతుంది. అంటే బ్రిటన్ 1 మైలుకి వీళ్ళది 30 అయితే వాళ్ళది 396 అవుతుంది. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వాళ్ళది 30 రూపాయలు అనుకుంటే వీళ్ళది 396 రూపాయలు అవుతుంది. అంత ఎక్స్పెండిచర్ అవుతుంది, కానీ స్లోగా నడిచేటటువంటి ట్రైన్లు. కాబట్టి బ్రిటన్ చైనాను చూసి నేర్చుకోవాలంటూ ఇప్పుడు అక్కడ చైనాలో బ్రిటన్లో ఉన్నటువంటి వాళ్ళు బ్రిటన్ ప్రభుత్వాన్ని అసలే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డటువంటి చందంగా తయారవుతుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకొస్తున్నారు అన్నమాట.